విశాఖ జిల్లా గాజువాక అదాని గంగవరం పోర్టులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిర్వాసిత కార్మికులు 2 గేట్లకు తాళాలు వేసి వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్, జిల్లా కలెక్టర్ మల్లికార్జున సమక్షంలో 8 నెలల క్రితం చర్చలు జరిగాయని, తమ డిమాండ్లను యాజమాన్యం అంగీకరించిందని, కానీ ఇంతవరకు వాటిని నెరవేర్చకపోవడం వల్లే ఆందోళన చేస్తున్నామని కార్మికులు చెబుతున్నారు. నాడు మంత్రి, కలెక్టర్ ఇప్పుడు స్పందించడం లేదని యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తున్నారు. 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న 30,000 రూపాయల జీతం రావడం లేదని వాపోతున్నారు. విశాఖ పోర్టులో అదే పనిచేస్తున్న వారికి 17,000 బేసిక్ పే ఇస్తున్నారని తమకు ఎందుకు ఇవ్వాలని వారు ప్రశ్నిస్తున్నారు. తమ జీవనోపాధిని పోగొట్టుకుని పోర్టు కోసం భూములు ఇచ్చామని, యాజమాన్యానికి భారీ లాభాలు వస్తున్న వేతనాలు ఎందుకు పెంచారని ప్రశ్నిస్తున్నారు. చేతులు రానటువంటి పద్ధతుల్లో ఈరోజు గంగవరం పోర్టు యాజమాన్యం ఉందనంటే ఎంత తీవ్రంగా ఇక్కడ శ్రమ దోపిడీ జరుగుతుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ కార్మికులు లేకపోతే, కార్మికుల శ్రమ లేకపోతే అదానీ గారు సంపద పెరుగుద్దా? అదానీ గారు అంత సంపద పోగు వేసుకోవడానికి ఏమైనా ఎప్పుడైనా ఒక్క చెమట చుక్క తన జీవిత కాలంలో చిందించాడా అన్నది మనం ప్రశ్నించాలి.